నీకు సాదృశ్యంగా ఉన్న రొట్టెలు రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకొని మళ్ళీ మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క రక్త మాంసములలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో పాలు పంపులు పొందే ముందుగా యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 58 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. కావున యేసిట్లనెను, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. మరొక భాగాన్ని చదువుదామండి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనాన్ని 27, 28 ఈ రెండు వచనాల్ని నేను 27వ వచనం చదువుతాను, మీరు 28వ వచనాన్ని చదవడానికి ప్రయత్నించేయండి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27, 28 వచనాల్ని ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నా సేవకుడు విన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములకు సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమై యోగ్యముగా ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందేవారుగా ఉంటామండి. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందేవారుగా ఉంటున్న నీవు నేను కూడా మనకు మనంగా ఏ రీతిగా ఉన్నాము అనేది స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందడము అంటే ఆయనతో ఐక్యపరచబడడం. అంటే అందుకన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాము. కాబట్టి ఏదో ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందడం అనేది ఏంటంటే ఒక ఆచారము లాంటిది కాదు. యేసు ప్రభువారితో పాలు పంపులు పొందడం అంటే ఆయనతో మనం కలిసిపోవుట. ఒకవేళ మనము అయోగ్యముగా దేవునికి యోగ్యత లేకుండా అయోగ్యంగా కానీ మనం ఉండి మనం ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందామంటే మనకు మనమే శిక్షావిధికి గురవుతాం అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా మనల్ని మనం శుద్ధి చేసుకోవలసిన వారికి ఉంటున్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నియమ నిబంధనలు పెట్టాడు. ఎవరైనా దేవుని యొక్క మందిరములోనికి లేక దేవుని యొక్క మందిరము దగ్గరకు వచ్చేటప్పుడు ఆ ఆవరణము దగ్గర
అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 3 స్థలాలు కలిగి ఉన్నాయి. ఆవరణములోనికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారు ఆవరణములోనికి ప్రవేశించే ముందు ఆవరణము దగ్గర ఒక ఇత్తడి గంగాళము పెట్టబడి దాని నిండా నీళ్లు నింపబడి ఉండేదన్నమాట. నీళ్లతో నింపబడి ఉండేది. ఆ ఇత్తడి గంగాళములో నీళ్లతో నింపబడేది కాబట్టి ఆవరణములోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరూ కూడా తన చేతులను కాళ్లను శుభ్రము చేసుకొని ఆవరణములోనికి ప్రవేశించాలి. ఎందుకు అంటే నువ్వు దేవుని యొక్క మందిరములోనికి వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడెక్కడి నుంచో నువ్వు తిరిగి వస్తావు కాబట్టి నువ్వు వచ్చే ముందు నీ కాళ్లను చేతులను శుభ్రము చేసుకొని ఆ ఆవరణములోనికి ప్రవేశించాలి. అంటే ఇక్కడ ఆత్మీయంగా దేవుడు జ్ఞాపకము చేసేది ఏంటంటే దేవుని యొక్క మందిరములోనికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా తమను తాము శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితులు ఎంతో అవసరమై ఉంటున్నాయి. అందుకనే మీ అందరికీ తెలుసు, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం అంటాడు, నువ్వు దేవుని యొక్క మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటినీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే నువ్వు వెళ్ళేది దేవుని యొక్క మందిరానికి, ఏదో సామాన్యులు ఉండే ఒక మనిషి యొక్క స్థలానికి కాదు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే, నీ జీవితము సరిగా లేకపోతే, నువ్వు పాపము చేత ఉంటే ఆ దేవుని యొక్క అగ్ని లేక దేవుని యొక్క కోపము నీ మీదకొచ్చి అది నిన్ను దహించగలుగుతుంది. అందుకని దేవుని యొక్క మందిరానికి వచ్చేవారు ప్రతి ఒక్కరిని కూడా మొదట ఏంటంటే తమ్మును తాము శుద్ధి చేసుకొని దేవుని యొక్క మందిరములోనికి రావాలి. ఎవరికి పడితే వారు దేవుని యొక్క మందిరములోనికి రావడానికి అర్హత లేదు. ఎందుకంటే వారు రక్షించబడిన వారై ఉండాలి. మీ అందరికీ తెలుసు, మత్తయి యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి అని గొర్రెల గురించి కాపరత్వం గురించి చెప్తూ రక్షించబడిన వాడై వాడికి లోపలికి వెలుచు బయటికి వచ్చుచు మేత మేయిచు ఉంటాడనమాట. వాడెవడై ఉండాలట? రక్షించబడిన వాడై. అవునా? సరే, మీకు ఏ మాట ఇక్కడే చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. దేవుని యొక్క మందిరములోనికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా వారు ఎలాగ ఉండాలి అనే ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మీకు ఆ విషయాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం అండి. 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయిచు ఉండెను. వాడు రక్షించబడిన వాడై ఉండాలి. దేవుని యొక్క మందిరములోనికి వచ్చే ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా వారు మారు మనసు యొక్క అనుభవంలోనికి రావాలి. జీవితాన్ని మార్చుకోకుండా దేవుని యొక్క మందిరములోనికి కానీ వస్తే ఆ పాపము కలిగిన వ్యక్తిని ఆ దేవుడు దహించగలుగుతాడు. మీ అందరికీ తెలుసు, ఆనాడు అబీరాను, దాతాను, కోరహులు వీళ్ళు ముగ్గురు సమాజం అంతటినీ కూడా తన వైపు తిప్పుకున్నప్పుడు ఇశ్రాయేలీలో 250 మంది సభికులు పెద్దలైన వారందరూ కూడా ఈ ముగ్గురు పక్షంగా చేరిపోయారు. మోషే అహరోనులు ఒకవైపు ఉన్నారు, సమాజం అంతా కూడా వారికి విరోధంగా ఒకవైపు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడే వారి విషయంలో కలగజేసుకొని చెప్పాడు, మీరందరూ పరిశుద్ధులేని చెప్తున్నారు కదా, ఒకవేళ నేను మోషేను అహరోను ఏర్పరచుకున్నట్లుగానే నేను మిమ్మల్ని కూడా నేను ఏర్పరచుకొని ఉంటే, మీరు పరిశుద్ధులే అయితే రేపు మీరు నా మందిరములోనికి వచ్చి నా మందిరములో ధూపం వేయండి. మీరు ఎవరైతే పవిత్రులు అంటున్నారో, ఎవరైతే పరిశుద్ధులు అంటున్నారో అలాంటి వారు నా మందిరములోనికి వచ్చి మీ బంగారు పాత్రలో నిప్పులు వేసుకొని దాని మీద సాంబ్రాణిని వేసి నా మందిరములోనికి తీసుకొని రండి అన్నాడు ఆయన. వాళ్ళు అన్నారు, అహరోను మోషే వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మనం వెళితే దేవుడు ఏం చేస్తాడు అని వారేం చేశారంటే 250 మంది సభకులైన పెద్దలైన వారు, ఇశ్రాయేల్లో పెద్దలైన వారందరూ కూడా తమ తమ ధూపార్తులను చేత పట్టుకొని నిప్పులు వేసుకొని దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశించి సాంబ్రాన్ని వేయాలనుకున్నారు. వారు 250 మంది కూడా దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశించగానే
ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ 250 మందిని కూడా తగలబెట్టేసింది. ఒక్కరు కూడా ప్రాణంతో తిరిగి రాలేదు, అందరూ బూడిదైపోయారనమాట. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా భయపడిపోయి దేవుని యొక్క మందిరం నుంచి దూరంగా పారిపోయి అహరోను మోషేలకు వ్యతిరేకంగా సనగడం ప్రారంభించారు. మీ వల్లే 250 మంది సభికులు చనిపోయారు, మాలో ఇశ్రాయేలు ప్రజల్లో ఈ 250 మంది పెద్దలు చావడానికి గల కారణం మీరే అన్న మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఆ 250 మందిని చంపినప్పుడు కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. మోషే అహరోనులు, ఒక్కసారి సమాజాన్ని వదిలి మీరు బయటికి రండి, వీళ్ళందరినీ నాశనం చేస్తాను అన్నాడు ఆయన. అయితే మోషే అహరోనులు ఇద్దరు దేవుని దగ్గర సాగిలి పడ్డారు. ప్రభువా, ఈ పాపమును వారి మీద మోపొద్దు, వారిని క్షమించు, వారు తెలియక అలా ప్రవర్తించారు, వారిని చంపొద్దు అని వారు ఏడుకున్నారు. దేవుడు వారు ఇద్దరు ఏడుకోవడం దాన్ని బట్టి దేవుడు వారిని క్షమించి వదిలేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉండే స్థలములోనికి పాపాత్ములైన వారు కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తే దేవుడు ఎంత మాత్రము కూడా సహించలేనివాడు. అందుకని దేవుని యొక్క మందిరానికి వచ్చే ముందుగానే మన జీవితాన్ని శుభ్రము చేసుకునేవారు, మనకి ఆత్మకు మన శరీరానికి కలిగిన కల్మషాన్ని మనం తొలగించుకోవలసిన వారు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మనము మన ఆత్మకు కలిగిన కల్మషాన్ని తొలగించుకోకుండా మనం ప్రభు యొక్క సన్నిధానంలోనికి ప్రవేశించగలిగితే దానివల్ల మనం ఎంతో ఆత్మీయంగా నష్టపోవడమే కాదు, శారీరకంగా కూడా ఎన్నో కష్టాలు గుండా మనం వెళ్ళవలసిన వారికి ఉంటున్నామండి. కాబట్టి దేవుని యొక్క మందిరమునకు వచ్చినప్పుడల్లా మన చేతులను మన కాళ్లను అంటే మన యొక్క శరీరములను అంటే ఆత్మ సంబంధమైన ఆ పరిశుద్ధతను మనం పాటించవలసిన వారికి ఉంటున్నాం. మనలో పరిశుద్ధత లేకపోతే దేవుడిని మనం చూడలేము, దేవుణ్ణి మనం వెంబడించలేము. అందుకనే ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రక్తమాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నాం? ఆయనకు తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ఆయనకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నామా? లేక ఆయన నమ్ముకున్నామని పేరు చెప్పుకుంటూ మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? ఈనాడు మీకు ఎన్నోసార్లు చూపించాను, పేరుకు మాత్రము దేవుణ్ణి నమ్మిన వారిగా కనపడుతున్నారు, కానీ వారి క్రియలను చూస్తే వారిని దేవుణ్ణి ఎరగమన్నట్టుగానే ఉన్నారు. కారణం ఏంటి అంటే వారు దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుంటున్నారు, కానీ వారి క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరిగిన వారుగా చేయగలుగుతా లేదు. అందుకనే వారికి పైకి దేవుని బిడ్డలని చెప్పుకున్నా దేవుడు వారిని అంగీకరించడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నిన్ను గురించి మనుషులు దేవుడిని నమ్ముకున్నారని సాక్ష్యం ఇస్తే సరిపోదు. మనుషులు ఏం చూస్తారు అంటే పై రూపాన్నే చూడగలరు. నువ్వు గుడికి వెళ్ళడం చూస్తారు, నువ్వు బైబిల్ చదవడం చూస్తారు, నువ్వు బైబిల్ పట్టుకోవడం చూస్తారు, నువ్వు దేవుడు కానుకలేయడం చూడగలుగుతారేమో, వీటిని బట్టి నువ్వు దేవుని బిడ్డవు అనుకుంటారేమో. కాదు, హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని చూడగలుగుతున్నాడు. నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు దేవుడు. మనం దేవుని బిడ్డలమా కాదా అనేది దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, కానీ మనుషులు కాదు. అందుకని అంటాడు, మనుషులు ఇచ్చే సాక్ష్యమును ఆయన ఏమాత్రమూ లక్ష్య పెట్టడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడను మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. నీ గురించి నా గురించి దేవుడికి ఎవరో సాక్ష్యం ఇవ్వకరద్దు. దేవుడికి ఇలాంటి సాక్ష్యంతో పని లేదు. మన సాక్షి దేవుడే. నీ మీద సాక్ష్యం చెప్పవలసిన వాడు దేవుడు. అందుకని మన మీద సాక్ష్యం చెప్పే దేవుడికి మనం ఎలా కనపడుతున్నాం, మనం ఎలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం, అవన్నీ తెలియదా? అందుకనే చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారట, మేం చేసే దేవుడు ఎలా చూడగలుగుతాడులే, మేము ఎక్కడో భూమి మీద ఉన్నాము, ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, మేం చేస్తున్నవి ఆయనకి ఎలా కనబడతాయి అని అనుకున్నారట.
అందుకని ఇర్మియాతో దేవుడు చెప్పినప్పుడు అన్నాడు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం అన్నాడు, ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, నేను దూరమునున్న దేవుడిని మాత్రమే కాదు, నేను సమీపముగా ఉన్న దేవుడిని కూడా, నేను దూరమునున్నా చూడగలుగుతాను, నేను దగ్గరున్నా చూడగలుగుతాను. నాకు కనబడనిది అనేది ఈ భూమి మీద ఏదీ కూడా లేదు. నేను సమస్తమును చూడగలిగిన వాడిని. నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అర్థమైందా? దేవునికి కనబడకుండా ఈ రహస్యంగా మనం ఎక్కడున్నా ఆ దేవుడు కనబడకుండా చూడలేనిదేమీ లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, మన సమస్తాన్ని ఎరిగినవాడు. మీకు ఎన్నోసార్లు చూపించాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 20 చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. దావీదు దేవుడి దగ్గర ఒక మాటను ఆయన వాడాడు. ఆయన ఏమి వాడాడో మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం, యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఆయన అంటున్నాడు, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నా గురించి నీకు అన్నీ తెలుసు. దావీదు మహారాజు 139వ కీర్తనలో అంటాడు, నా చర్యలన్నిటినీ నువ్వు బావుగా ఎరిగి ఉన్నావు. దేవుడు నిన్నేమి ఎరిగాడు అంటే నీ చర్యలన్నీ తెలుసు. మనం ఏం చేస్తున్నామో అన్నీ చూస్తున్న దేవుడు. ఆయన కన్నులకు కనబడకుండా ఏ భూమి మీద ఏ సృష్టము లేదు. ప్రియ సహోదరి సోడా, అలాంటి దేవుని యొక్క సన్నిధిలో మనం వచ్చాం, దేవుని పిల్లలుగా చెప్పబడుతున్నాం. మనం ఎలాగున్నాం? మనం ఏం చేస్తున్నాం? అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నా రక్త మాంసములో పాలు పంపులు పొందడము అంటే ఏంటో తెలుసా? నాతో నువ్వు ఐక్యపరచబడడం. నాతో నువ్వు ఐక్యపరచబడడం అంటే ఏంటో తెలుసా? నాకు కలిగిన పరిశుద్ధత నీకుందంటావా? ఆలోచించండి. ఒక్క లోపం ఉంటేనే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ సంసారం చేయడానికి ఇష్టపడదు. ఇలాంటి అంగవైకల్యం కలిగిన వాడు లేకపోతే ఇలాంటి లోపం కలిగిన వాడితో నేను ఎంతకాలం ఉంటాను, నేనేం చేస్తాను అని చాలాసార్లు మనం చెప్పుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఇలాంటి లోపం కలిగిన నిన్ను నన్ను మరి దేవుడు ఎలాగ అంగీకరించగలడు? అందుకని బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో దేవుడు అంటాడు, మీరు నా సన్నిధికి వచ్చేటప్పుడు మీరు నాకు ఏది అర్పించినా అది రోగము కలిగినది కానీ, అది అంగవైకల్యము కలిగినది కానీ, అది గజ్జిది కానీ, లేకపోతే అలాంటి ఎటువంటి రోగము కలిగిన దాన్ని మీరు తీసుకొస్తే దానిని అంగీకరించును అంటాడు. అంటే దేవుడికి బలి అర్పించేదే ఎటువంటి లోపము కలిగిందైతే దేవుడు అంగీకరించకపోతే, ఆత్మీయంగా మనం లోపం కలిగిన వారమైతే దేవుడు మనల్ని ఎలాగ అంగీకరిస్తాడంటావు? దేవుడు మనల్ని అంగీకరించగలడంటావా? కాబట్టి ఈరోజు దేవుడు మరలా జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా రక్త మాంసములో పాలు పంపులు పొందడం అంటే నన్ను నీవుగా, నాకు కలిగిన పరిశుద్ధత నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నీ దేవుడిని యెహోవా పరిశుద్ధుడు గనుక నువ్వు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడిగా ఉండాలి. అటువంటి పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందలేవు. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం? దేవుని ఎరిగిన వారు మనం చెప్పుకుంటున్న మనము ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా? ఒకవేళ అలాగు జీవించకపోతే, మనం అలాగు లేకపోతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి మనకు అర్హత లేదు. ఒకవేళ ఇప్పటికైనా ఒప్పుకొని సరిచేసుకొని, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇలాంటి బలహీనతలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను క్షమించను నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు పదే పదే చేసుకుంటూ వెళుతూ ఉంటే నువ్వు ఒప్పుకున్న దానికి అర్థం లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒప్పుకున్నావు అంటే దాన్ని నిజంగా నువ్వు క్షమాపణ పొందాలి అంటే నువ్వు ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేవు. అందుకని అంటాడు,
దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే నిషిద్ధమైనది కానీ, అబద్ధమైనది కానీ, అపవిత్రమైనది కానీ ఏది కూడా ఆయన రాజ్యములోనికి ప్రవేశించదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే మనల్ని మనంగా సరిచేసుకొని, మన పాపములను దేవుడి దగ్గర ఒప్పుకొని, ఆయన యొక్క సన్నిధిలో యథార్థముగా మనం సరిచేసుకొని ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నించి, ఒకవేళ మనకు మనంగా పరీక్షించుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందేమా, ఒకవేళ ప్రభు ఎప్పుడు వచ్చినా, ఏ గడియలో వచ్చినా, ఏ క్షణాన్ని మన మీదకి అపాయం జరిగి మనం ప్రాణం పోవలసిన పరిస్థితులు వస్తాయి, మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండగలం. ఎందుకో తెలుసా? ఏ చిన్న పాపమైనా సరే మనం కలిగి ఉంటే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేము. అందుకని అంటాడు, దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించకుండా మనకు అడ్డుపడేది ఏంటి అంటే మన పాపమే. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, మన రహస్యమైన పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నించే. దావీదు మహారాజు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎంతగా ఒప్పుకుంటున్నాడో ఒక మాట మీద చూపిస్తాను. కీర్తన గ్రంథము 19వ కీర్తన గ్రంథము 19వ అధ్యాయము, కీర్తన 19వ అధ్యాయము 12వ వచనమండి. తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నేను రహస్యముగా చేసిన నా పాపములను క్షమించు. అందుకనే ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, మనం చేసే పాపాలు, మనం చేసిన తప్పులను ఎవరూ చూడకపోయి ఉండొచ్చు, అయినంత మాత్రానికి నువ్వు నీతిమంతుడు అని అనుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు. మనం చేస్తున్న వాటిని అన్నిటినీ చూడగలుగుతున్నాడు దేవుడు. మన దేవుడు చూసే దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుని కన్నులకు కనబడకుండా ఉన్నది ఏదీ లేదు, అన్నీ కనబడుతున్నాయి. ఈ రోజైనా స్వపరీక్ష చేసుకో. ఇప్పటికైనా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనంగా శుద్ధి చేసుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందేమా, మనకు మనమే శిక్షా విధికి పాత్రులుగా చేయబడుతున్నాం. దేవుడు శిక్షించడం ప్రారంభించాడా, ఆయన చాలా కఠినంగా శిక్షిస్తాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, నేను కానీ శిక్షించడం ప్రారంభించాను అంటే ఆ శిక్ష నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు. అర్థమైందా? నిన్న నేను ఒక దగ్గరికి వెళ్తే నాకు ఒక వీడియో చూపించాడు. ఏం చూపించాడంటే, లాస్ ఏంజల్స్లో, అమెరికాలో దేవుణ్ణి కించపరిచినట్లుగా మాట్లాడారట. వాళ్ళు తీసిన సినిమాల్లో దేవుణ్ణి కించపరిచారన్నమాట. కించపరిస్తే ఏమైంది తెలుసా? ఇప్పటికీ ఆ లాస్ ఏంజల్స్లో అంటుకున్న కారు చిచ్చు ఇప్పటికీ ఆరలేదు. అవునా? ఎవరిల్లు తగలబడిపోతున్నాయో తెలుసా? సినిమా హీరోయిన్లు ఉండే స్థలాలంట ఇవన్నీ అవేనంట. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. బూడిదైపోయిందన్నమాట. నిజంగా ఆ లాస్ ఏంజల్స్ అనేది ఎంత గొప్ప పట్టణమో, ఆ పట్టణం ఏమైపోతుందంటే కాలి బూడిదైపోతుంటే, విలాసవంతమైన భవనాలన్నీ కూడా కాలి బూడిదైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? పెట్టుకున్నది మనుషులతో కాదు, దేవుడితో. అర్థమైందా? అందుకని అంటాడు, మన దేవుని చేతుల్లో ఎవరైనా పడ్డారు అంటే అది చాలా భయంకరమైన తీర్పు. అది ఆయన కానీ తీర్పు తీర్చాడా, ఆ తీర్పులను తట్టుకోవడం మానవుడి యొక్క శక్తే కాదు. మీ అందరికీ చూపిస్తాను. ఐగుప్తు దేశంలో ఫరో దేవుడిని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవడా యెహోవా? మీ దేవుడు అంటే నాకేం తెలుసు, ఆ దేవుడు చెప్పాడు మిమ్మల్ని పంపించేమని చెప్తున్నాడని చెప్తున్నారే, ఆ యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను మిమ్మల్ని పోనివ్వను అన్నాడు. అంతేనా? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే, నేనెవరినో వాడికి తెలియదు అన్నాడు కదా, నేనెవరినో వాడికి నేనే చూపిస్తాను. దేవుడంట మీరు అక్కడ చదివితే,
నిర్గమాకాండము 5, 6, 7 అధ్యాయాలు చదివితే దేవుడు తన చేతి వేలులను ఆడించాడట. తన చేతి వేలు ఆడించాడంటే అంతే. దేవుడు తన చేతి యొక్క వేళ్ళు 10 వేళ్ళను ఆడిస్తే ఐగుప్తు దేశమంతా సర్వనాశనం అయిపోయింది. అవునా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఐగుప్తు దేశమంతా ఎలాగుందట? మహాఘోష. ఐగుప్తు దేశమంతటా దుఃఖముతో ఏడుస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆ అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఏ ఒక్కరి ఇండ్లు కూడా ఎడవబడకుండా ఐగుప్తు దేశమంతటా ఏడుస్తానే ఉన్నారట. ఏ ఇంట్లో చూసినా శవమే, ఏ ఇంట్లో చూద్దామన్నా శవమే. అప్పుడు ఐగుప్తులు అన్నారు, ఇంత భయంకరంగా ఐగుప్తు దేశం అంతా ఏడుస్తూ ఉంటే రాజా ఇంకా నీకు తెలియదా దేవుడు ఎవరో? ఇప్పటికైనా వాళ్ళని పొమ్మని చెప్పు. ఆ అర్ధరాత్రి వేళ మోషే ఆహారంలో పిలిపించాడు. ఫరో, మీ దేవుడు ఎవరో నాకు అర్థమైంది, మీరు అంటే నీ దేశం నుంచి మీరు వెళ్ళిపోండి, మీకు ఏం కావాలని పట్టుకుని పోండి అన్నాడు. కారణం ఏంటంటారు? ఆయన ఎవరో తెలియదు అన్నాడు కదా. ఆయన ఎవరో తెలియదు అన్నందుకే ఆ దేవుడు అంత చూపించాడే. ఆ దేవునికి విరోధంగా ఎవరు మాట్లాడినా, ఆ దేవునికి విరోధంగా ఎవరు తలచినా ఆయన అంత తేలికగా వదిలిపెట్టేవాడు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను సామాన్యమైన వాడిని కాదు, నేను దహించు అగ్నిని. నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాడు భూమి మీద నిలవలేడు. అందుకనే ఏలీ తన 2 కుమారులకి చెప్పాడు, ఒప్ని ఫినెహాసులతో చెప్తున్నాడు, ఒరి నా కొడుకుల్లారా, మీరు ఎంత తప్పు చేశారా? మానవుడు తప్పు చేస్తుంటే దేవుడు క్షమించగలడేమో, కానీ మీరు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశారు? ఆ దేవునికి విరోధంగా మీరు పాపం చేశారు. అందుకని ఇంకా దేవుడు మిమ్మల్ని క్షమించలేడురా. మీరు పెట్టుకున్నది దేవుడితో, మనుషులతో కాదు. కాబట్టి మీరు ఏ దేవుడికైతే వ్యతిరేకంగా పాపము చేశాడో ఆ దేవుడే మీ మీద తన ఉగ్రతను కురిపించాలనుకుంటున్నాడు. అక్కడ అంటాడు, యెహోవా వారిని చంపదలిచెను గనుక దేవుడే వారిని చంపాలనుకున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, దేవునికి వ్యతిరేకంగా పోరాడిన ఏ మానవుడు నిలవలేదు. కాబట్టి ఈరోజు మనం దేవుడితో ఎలాగ పోరాడగలుగుతాం? మనం దేవుడితో పోరాడలేము. దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువు అనేక రక్తం చేత కడగబడిన నీవు నేను కూడా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించి, మన అద్దుబాటుల్ని, మన పతనాల్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించి, అప్పుడే దేవుడు నిన్ను నన్ను దీవించగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం అంటే ఇదేదో సామాన్యంగా రొట్టె రసం అనుకోకు. ఆయనతో ఐక్యపరచబడము, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము నువ్వు పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క రక్త మాంసములో కానీ పాలు పంపులు పొందేవా, దాని వలన ఎన్నో శిక్షల గుండా నువ్వు వెళ్ళవలసిన వ్యక్తివి. అందుకని అంటాడు, మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉంటారు, చాలామంది నిద్రిస్తారు అని చెప్తున్నాడు ఆయన. ప్రియ సహోదరి సోడా, ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదామండి. అలా పొందే ముందుగా ఒక్కసారి మనం ఎలాగున్నామో స్వపరీక్ష చేసుకుందాం. రెండవదిగా, ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానములో ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక వాగ్దానము చేశాడు. చివరిగా చూపించి నేను వదిలేస్తాను, సమయం అవుతుంది కాబట్టి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం అండి. 46:27, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి, స్థానిక సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము. ఎందుకో తెలుసా? నువ్వు భయపడవలసిన అవసరం లేదు.
దూరము నుండి నేను అనేక మందిని, ఆయన అంటున్నాడు, ఆయన దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. నేను ఎంత దూరముగా ఉన్నా నేను నిన్ను రక్షించగలుగుతాను. చెరలో ఉన్న నీ ప్రజలను మరలా నేను విడిపించి తీసుకొని రాగలుగుతాను. అతడు వచ్చి నిమ్మలించి నెమ్మది నొందుతాడు. వాడు నెమ్మది కలిగినగా, సంతోషము కలిగిన వాడుగా, సమాధానము కలిగిన వాడుగా వారు ఉంటారు. ఎందుకంటే ఈ మాటను ఇశ్రాయేలు ప్రజల గురించి ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, వారు చెరలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు బానిసలుగా బబులోను రాజు యొక్క చెరలోనికి వారు వెళ్ళిపోయారు. వారు అనుకున్నారు, ఇక్కడ మమ్మల్ని విడిపించగలిగిన నాథుడే లేడు, మేము ఇంతే మా బ్రతుకు, మా జీవితం ఇంకెక్కడితో అయిపోయింది, మేము తరతరాలకి బానిసలుగానే ఉండిపోవలసి వస్తుంది అని వారు అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు చెప్తున్నాడు యాకోబు, నేను లేనా? నేను నీ దేవుడను. నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు జడియవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను విడిపించగలిగిన దేవుణ్ణి, రక్షించగలిగిన దేవుణ్ణి. నేను దూరమున్నా, మీరు నాకు అందనంత దూరముగా మీరు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు, కానీ నేను మిమ్మల్ని రక్షించగలిగిన దేవుణ్ణి. నేను మిమ్మల్ని పంపించిందే బబులోను దేశానికి నేను పంపించాను. మీరు నా మాట వినకపోవడం వల్లే, మీరు నా మాట వింటే నేను మరలా అక్కడి నుంచి మరలా తీసుకొని వస్తాను, నేను తీసుకొని వస్తాను. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు జడియవలసిన పని లేదు. ఎందుకంటే బహుదూరమునున్న నేను మరలా నిన్ను సమకూర్చగలిగిన వాడిని అని చెప్తూ 28వ వచనంలో చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైతే నిన్ను బాధ పెట్టి హింస పెట్టారో వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను. నిన్ను దుఃఖ పెట్టిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని ఎవరిని నేను క్షమించను నేను. అయితే నువ్వు కూడా పొరపాటు చేసావు కదా, మీరు చేసిన పొరపాటును బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను, కానీ నేను మిమ్మల్ని పూర్తిగా శిక్షించను. సరే, ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన అన్నాడు, అయితే నిన్ను సమూల నాశనము చేయను, నీ మీదకి శిక్ష పంపిస్తాను, కానీ నువ్వు నాశనం అయిపోయేంత శిక్ష మాత్రం పంపించను. ఏ ప్రజలైతే నేను దుఃఖపెట్టి బాధ పెట్టారో అలాంటి వారికి నేను సమూల నాశనం చేశానేమో, కానీ నీకు మాత్రం అలా చేయను, నీకు మాత్రం అలా చేయను. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను బాధించిన వారిని దేవుడు వారిని భూమి మీదే లేకుండా చేశాడు. మీకు ఒక మాట చెప్తాను, అలాగనుకుంటే ఈజిప్ట్ కూడా భూమి మీద ఉండకూడదు, ఐగుప్తు కూడా భూమి మీదే ఉండకూడదు. ఎందుకంటే ఐగుప్తు కూడా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా వాడింది. కానీ దేవుడు ఐగుప్తీలను మాత్రం నాశనము చేయలేదు, భూమి మీద నుంచి తుడిపి పెట్టలేదు. మీరు చూస్తే బబులోను దేశమైన నెబుకద్నెజరు పరిపాలన చేసిన దేశము ఇశ్రాయేలు ప్రజలు చాలా కఠినముగా బాధించాడు. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? భూమి మీద బబులోను దేశమే లేకుండా చేశాడు. అవునంటారా? మీరు ఎక్కడైనా చూడండి, చరిత్రలో హిస్టరీలోకి వెళ్ళినా, ఇప్పుడు మనం ప్రపంచ పటంలో చూసిన బబులోను దేశము లేదు, ప్రపంచ పటంలోనే లేదు. అది ఎక్కడుందో తెలుసా? సముద్రములో ముంచేశాడట దేవుడు. ఆ మహా విశాల పట్టణము సముద్రం యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళిపోయిందంట. ఎందుకు చేశాడు తెలుసా? నా ప్రజలను నీ చేతికి అప్పగిస్తే నా ప్రజలను అంత నీచముగా వారిని బాధ పెడతావా? నా ప్రజలకు కష్టం కలిగితే వారిని అంత దుఃఖ పెడతావా? నేను అప్పగించేనే కానీ నా ప్రజలను నువ్వు అంత దుఃఖ పెట్టమని నీకు చెప్పలేదు, కానీ నువ్వు అలాగ చేయలేదు. నా ప్రజలను నువ్వు భయంకరంగా ఇబ్బంది పెట్టావు. అందుకని అంటాడు, బబులోను నిన్ను భూమి మీదే లేకుండా చేస్తాను అన్నాడు ఆయన. ఇప్పటికీ కూడా ఆ దేశం పేరే లేదండి. బైబిల్లో తప్ప మనం ఎక్కడ ఆ పేరు చెప్పుకోవడం కూడా వినమన్నమాట. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలను బాధపరిచిన వాళ్ళని ఎవరినీ కూడా దేవుడు వదిలిపెట్టలేదు, ఎవరినీ వదలలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవునికి నమ్మకంగా జీవించామా, దేవుడు మనల్ని నాశనము చేయడు.
దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేసామా, ఆయన శిక్షకు మనం పాత్రులుగా చేయబడతాం. అయితే దేవుడు అంటున్నాడు, అంత కఠినముగా శిక్షించను కానీ నువ్వు చేసిన పాపమునకైతే శిక్ష మాత్రం పెడతాను. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సంఘముగా చేయబడిన మనందరం కూడా జాగ్రత్త కలిగి ఉండడానికి ప్రయత్నించేయి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘములో మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనకు అధికారం లేదు. సంఘమునకు శిరస్సు దేవుడు. ఆ శిరస్సును అత్తుకుని మనం జీవించాలే తప్ప ఆ శిరస్సుకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ శిరస్సుకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసామా, ఎన్నో తీర్పుల గుండా దేవుడు తీసుకెళ్లేవాడుగా ఉంటాడు ఆయన. అందుకని అంటున్నాడు యాకోబు, నువ్వు భయపడకు, జడియకము, ఎందుకంటే నువ్వు దిగులు పడవలసిన పని కూడా లేదు. నేను బహుదూరమునున్నా నేను నిన్ను రక్షించగలిగిన వాడిని. అయితే నువ్వు చేసిన పాపములను మాత్రం విడిచిపెట్టడానికి ప్రయత్నించే, తప్పు నుండి మాత్రం విడుదల పొందడానికి ప్రయత్నించే. అలాగే చేసావా, నిన్ను మరలా తిరిగి నిన్ను స్థాపించగలుగుతాను. నువ్వెంతో నెమ్మది పొందుతావు, నువ్వెంతో విశ్రాంతి పొందుతావు. లేదా నేను నీ మీదకి నిన్ను శిక్షను పంపిస్తాను. అయితే నిన్ను తప్పు చేసిన దాన్ని బట్టి నిన్ను శిక్షిస్తానే తప్ప సమూల నాశనం మాత్రం చేయను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సంఘములో అంటుకట్టబడిన మనందరము కూడా ఆయనకు తగినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా కొద్ది క్షణాలు మన కండ్లు మూసుకొని మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపు